హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేని మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు ఎంతో కష్టపడి వేసిన గడ్డి కట్టలన్నీ చూసినా ఈరోజు వచ్చిన గాడుపు ద్వారానికి అయితే మొత్తం పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. అవైతే కొద్దిగా కూడా అనగలేదు, మొత్తం ఎంత ఎత్తు మించని అంత ఎత్తు కష్టపడి వేస్తే ఇగో ఇవన్నీ పడ్డాయి చూసినా. వాన కూడా బాగా పడ్డది, మొత్తం ఒక్కొక్క కట్టలైతే ఫుల్ బరువైంది. ఇంకో ఇటు రండి, ఇంకా ఇక బర్ల దగ్గర ఈరోజు అయితే ఎంత అంగడి ఉందో. ఊరికి పోయి వచ్చిన ప్రశాంతత కూడా లేదు. గుర్తుపోయినాయో చూద్దరండి ఒకసారి. ఇగో ట్యాంకుల మీద టెంపరీగా రేకులు వేసినాం. రేకులు ఆ రేకుల దగ్గర లోపల వర్షం పడుతుంటే లోపలికి కొట్టుకుపోయి ఉంది చూడండి. వీడియో క్లారిటీ వస్తుందా లేదో కానీ ఇక ఇవన్నీ కూడా ఎక్కడ అన్నీ మొత్తం అంగడైనాయి. ఇప్పుడు గుడిది పెట్టాలి, పాలు పెట్టాలి. ఇక గుడి తట్టలు ఎక్కడ కొట్టుకుపోయినాయి. ఒకదంతానైతే ఇగో నీళ్ళు అయితే నిండినాయి. కొద్దిగా పక్కకు అనుకుంటా ఇవన్నీ అయితే అనుకుంటా పాలు పెట్టాలి, గడ్డి వేయాలి. తొందర టైం కూడా అయితే దగ్గర పడుతుంది. ఇక హౌజులలో చూడండి ఎంతగానో వాటర్ వచ్చినాయి చూడండి. నైట్ గడ్డి వేసినామంటే నానుతుంది కదా, అందుకే ఇవైతే తీసేయాలి. ఇక నీళ్ళు కూడా బాగా నిండేంత పడ్డది. మీ సైడ్ అయితే వర్షాలు మరి పడ్డాయా పర్లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏ డిస్టిక్ కూడా చెప్పండి. మాదైతే వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ అయితే ఫుల్ వర్షం, ఫుల్ గడుపు ద్వారం, గడ్డి కట్టలు కూలినాయి. ఇటు బర్ల కాడ అంగడి నైట్ అవుతుంది, చీకటి అవుతుంది. ఇప్పుడైతే ఇగో పాడి గేదెలు ఉంటే వ్యవసాయం చేస్తే ఇంత కష్టం. ఏ నైట్ అయినా చదువుకోవాలి, ఏ నైట్ అయినా పని చేయాలి. ఇప్పుడు ఇది కుడిది పెట్టి పాలు పిండాలి. ఒక్కొక్కటి కుడిది పెట్టుకుంటా తర్వాత సెట్ చేయాలి. ఇదంతా ఎత్తుకోవాలి, లేకుంటే ఇది తుమ్మ చెట్టు కదా, తుమ్మ చెట్టు కాబట్టి మొత్తం పడుతుంది. ముండ్లన్నీ గుచ్చుతాయి కాళ్ళకి. చెప్పులు కూడా లేవు, చెప్పులు ఉంటే బుర్ర జారి పడతాం చెప్పులతోటి. ఓకేనా, చూసిరా మా కష్టం అయితే. థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకైతే. ఫుల్గా చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేమైతే తవుడు 2 కిలోలు పెడతాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూట. చూడండి, ఓకేనా, బాయ్.